ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి జాడ కనబడడం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందుగా పార్టీ కార్యాలయంలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఫలితాలు చూస్తూ పండగ చేసుకోవడానికి పార్టీ శ్రేణులందరికీ కబుర్లందాయి. అయితే ఉదయం 10:30 గంటలకే వైసీపీ జాతకం బయటపడిపోవడంతో నాయకులందరూ నెమ్మదిగా బయటపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయ దుందుబి మోగిస్తుండడంతో వైవి సుబ్బారెడ్డి విశాఖ నుంచి చల్లగా జారుకున్నారు. ఇక అప్పటి నుంచి పార్టీ శ్రేణులతో సంబంధాలు లేకుండా పోయాయి. కార్యాలయానికి తాళాలు కూడా వేసేశారు. సుబ్బారెడ్డి ఎప్పుడొస్తారన్న విషయం కూడా స్థానిక నాయకులకు సమాచారం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నెమ్మదిగా విశాఖలో సుబ్బారెడ్డి అడుగుపెట్టొచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతకుముందు చీటికి మాటికి విశాఖ వచ్చేసి స్థానిక నాయకులపై పెత్తనం చేసిన సుబ్బారెడ్డి ఇప్పుడు కనుచూపు మేరలో ఎవ్వరికీ కనబడకుండా పోయారు. ఇప్పటికే ఇక్కడి నాయకులు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దివాళా తీసి తలలు పట్టుకుని లబోదిబోమంటున్నారు. అందరికన్నా ఎక్కువగా తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసిన మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ దాదాపు 100 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అలాగే 10 ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకున్న ఉత్తరం అభ్యర్థి కేకే రాజు సర్వం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించి జగన్ పంచన చేరిన దక్షిణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్థికంగా కుదేలైపోయారు. ఇక వైసీపీకి ఆయువు పట్టు అనుకున్న భీమిలిలో అవంతి శ్రీనివాస్కు కోట్ల రూపాయలు ఖర్చయింది. విశాఖ పశ్చిమంలో వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చేత కోట్ల రూపాయలు ఖర్చు చేయించారు. ఇక కోడిగుడ్ల మంత్రిగా ప్రసిద్ధి చెందిన గుడివాడ అమర్నాథ్ గాజువాకలో పోటీ చేసి పరువు పోగొట్టుకున్న భారీగా విరాళాలు సంపాదించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న వార్తలు బలంగా ఉన్నాయి. అలాగే ఎస్కోట కూడా బద్దలైంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన నాయకుడు బొత్స సత్యబాబు బొక్క బోర్లా పడి నోట మాట రాని స్థితిలో ఉన్నారు. సత్యబాబు భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేసి దారుణంగా శ్రీభరత్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలోనే శ్రీభరత్ అత్యధిక మెజారిటీని సాధించి వార్తల్లోకెక్కారు. వీటంతటికీ కారణం సుబ్బారెడ్డి విశాఖలో చేసిన రాజకీయమే. జగన్ బొమ్మతో గెలుపు ఖాయం అనుకుంటూ స్థానిక బీసీ కులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సామాజిక వర్గాల ప్రాధాన్యతను పూర్తిగా నిర్వీర్యం చేశారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి టికెట్లను కేటాయించారనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. అది కాకుండా ముదపాక ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో దళారీ జలవిహార్కు సంపూర్ణ సహకారం అందించి దళితుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పెందుర్తి అభ్యర్థి అదీప్ రాజు ఘోరంగా ఓడిపోయారు. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్కు దాదాపు 83,000 మెజార్టీ లభించి రాష్ట్రంలోనే 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఫలితాలు చూసి చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లా చెదిరైపోయారు. ఒకరి బాధ ఇంకొకరితో చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఇక కార్యకర్తల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బయటకొచ్చి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ పార్టీ ఓటమిపై ఎటువంటి సమీక్ష జరగలేదు. ఎందుకు ఓడిపోయామన్న దానికి సమాధానం దొరికినా చేసిన తప్పుకు పశ్చాత్తాపపడడం లేదు. వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అన్న చర్చలోనే ఉన్నారు. అయితే అన్నిటికీ ఒకే ఒక్క కారణం, స్థానికులకు ఏమాత్రం అధికారం లేకపోవడం. సుబ్బారెడ్డి చేస్తేనే పని జరగాలి అన్న ప్రభుత్వ నిర్ణయం. అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి జాడ కనబడడం లేదు. అధికారం ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన సుబ్బారెడ్డి ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం పాలైనప్పుడు ఎక్కడికి పోయారు అంటూ పార్టీ శ్రేణుల్లోనే ప్రశ్నల వర్షం కురుస్తోంది. దీనికి సమాధానం చెప్పడానికి ఎవరున్నారో వైసీపీ నాయకులకే అర్థం కావడం లేదు.